వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం, ఏలూరులో సీఎం చంద్రబాబు స్పష్టం. శ్రీకాళహస్తిలో వరుణుడి విర్రవీగింపు, తుఫాను నేపథ్యంలో అధికారులు అలర్ట్. కైలాసగిరిలో 7 కోట్లతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఆవిష్కరణ, విశాఖకు కొత్త ఆకర్షణ. ఏలూరు జిల్లా నల్లమడుగులో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన రాజధానిలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని ఆయన అన్నారు. ఎన్డీఏ మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. దెబ్బతిన్న రోడ్ల గురించి ఆయన మాట్లాడారు. జనవరి నెల నాటికి అన్ని రోడ్లు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు. దాన్ని కూడా డెవలప్ చేస్తాం. కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు. అదే కంటిన్యూయింగ్గా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు. హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 5 ఏళ్లకు ఈ 18 నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకు అని అడుగుతున్నా. కనపడుస్తుందని చేలు పైకెత్తండి. అదే ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ. అదే కానీ ఈరోజు రోడ్లున్నాయి. అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. కడాన గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా. మన రోడ్లన్నీ ఒకసారి వేసాం, కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ, పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొని నాయకులను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్లస్టరు, యూనిట్, బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమవడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల్లో 2 రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం యోగా నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శిక్షణ తరగతులు సాయంత్రం వరకు కూడా విభిన్నమైనటువంటి టాపిక్స్ తోటి, అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దగ్గర 40 సంవత్సరాలు దాటుతున్నటువంటి దశలో పార్టీ యొక్క చరిత్ర, హిస్టరీ ఏదైతే ఉందో, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా అయితే పార్టీని తీసుకొచ్చారు, ఆయన పార్టీ ప్రస్థానం ఏ రకంగా 83 నుంచి ప్రారంభమై ఈ యొక్క దేశానికే
ఏ రకంగా అయితే సంక్షేమాన్ని పరిచయం చేశారు, అదేవిధంగా ఆటుపోట్లను ఆ 83 నుంచి మొన్న 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఆటుపోట్లను ఎదుర్కొంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పాత్రను కూడా సమర్థవంతంగా, అంటే పదవి అనేది అధికారం కోసం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయడం అనేటువంటి సంకల్పంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో, ఈ రకంగా ఒక పార్టీ హిస్టరీ ఆ రోజు 82 నుంచి ఈరోజు 2025 వరకు కూడా పార్టీ చరిత్రను ఒక్కసారి ఆ యొక్క పార్టీ నాయకత్వంతో మమేకం చేయాలనేటువంటి ఆలోచన. రెండవది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు స్టడీస్, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, బెస్ట్ మోడల్స్ ఏవైతే మనం రాష్ట్రానికి అందించామో, అదేవిధంగా 2019, 2024 నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఏ రకంగా ధ్వంసానికి గురైందో కేసు స్టడీస్, ఎగ్జాంపుల్స్తో సహా, కేస్ స్టడీస్తో సహా ఒక్కసారి మళ్ళీ వాటి మీద కూడా ఒక చర్చనీయమైన అంశంగా చేర్చాలనేటువంటి లక్ష్యంతో సుమారు 7 కోట్ల నిధులతో విశాఖ నగరంలోని కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పిల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణబాబు, BMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం పట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అందాలను ఈ బ్రిడ్జిపై నుంచి వీక్షించడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జిని ఇవాళ December 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్, 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తిలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకునే భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను హెచ్చరికతో నియోజకవర్గం అంతా అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షం కారణంగా చెరువులకు నీరు చేరుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి సందర్శించి పాఠశాల పరిస్థితులపై అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధ్యాపకులు తెలియజేసిన విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్య, భవనాలు అండ్ ప్రాథమిక వస్తువుల అవసరాలు వంటి అంశాలను ఎమ్మెల్యే పూర్తిగా పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులు, శాఖలకు ఆదేశాలు జారీ చేసి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు. విద్యార్థుల చదువు, భద్రత మరియు శ్రేయస్సుపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అవసరమైన అన్ని వస్తువులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఆయనతో నేను తొందరగా పెట్టించేస్తాను. ఇలా ఎక్స్చేంజ్ వస్తాను. 3,52,000. చాలా 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 ఏం మీరంటే దయచేసి ఎందుకంటే సమస్య రోజు సార్ మీరట మీ ఎమ్మెల్యే అంతే కదా, మోహన్ రెడ్డి కొడుకు లేదు సార్ మాకు ఆత్మబంధం ఉన్నట్లు సార్ అంతే సార్. మీకు ఆలోచన లేదు. దీన్ని కూడా చెప్తున్నాం మీకు. వీఆర్ వర్కింగ్ వెరీ హై లెవెల్ సిఎస్ఆర్. గ్యారెంటీగా నాకు ఇదే కాదు, అదే అమరావతికి ఖచ్చితంగా మీరు పనిచేయాలి. నిలవం తీసుకొస్తాయి కదా, చాలా జాగ్రత్తగా మీరు బ్రహ్మాండంగా చేయండి. మన స్కూల్కి ఆల్రెడీ మంచి రెప్యుటేషన్ ఉంది. మన స్కూల్ పెట్టిన స్టేట్ లెవెల్ రెప్యుటేషన్ ఉంది. అది మీ వల్లనే. కొంచెం ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మా లోకేష్ బాబు గారు చాలా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయం చేయండి అంటూ ఫిర్యాదు కొరకే వచ్చిన మట్టపర్తి ప్రసన్న. ఆమె మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో 700/3 సర్వే నెంబర్లో 51 సెంట్ల భూమి ఉంది. నా తండ్రి పసుపు కుంకుమల కింద పెళ్లికి ఇచ్చిన భూమి, నన్ను కనీసం అందులో అడుగు పెట్టకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అని ఆమె తెలిపారు. నా పొలంలోకి వెళ్లి కొబ్బరి చెట్లు దింపు కూడా నన్ను తీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ కి గ్రీవియన్స్ లో ఫిర్యాదు కోసం వచ్చాను, దయచేసి నాకు న్యాయం చేయాలి అని ఆమె మీడియాకి తెలిపారు. నా పేరు మట్టపర్తి లక్ష్మీ ప్రసన్న. నాకు కొత్తపేట గ్రామంలో 700/3 51 సెంట్లు ఉంది. ఆ భూమి నాకు మా నాన్నగారు పసుపు కుంకాల కింద రాసిచ్చారు పెళ్ళైనప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను దింపు తీసుకొనివ్వట్లేదు. నిన్న దింపు తీసుకోవడానికి వెళ్తే పుడిపూడి వెంకటరత్నం అనే ఆయన, పుడిపూడి వెంకటేష్, పుడిపూడి రమేష్, బొక్క లోకేష్, రాయుడు బాలకృష్ణ అనే వ్యక్తులు మమ్మల్ని దౌర్జన్యంగా దింపు తీసుకోకుండా బయటికి పంపించేశారు. మాకు న్యాయం జరగాలని మేము ఎస్పీ గారికి కలెక్టరేట్లోని మేము అప్లికేషన్ పెట్టుకున్నాము. అందరూ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. దింపు వాళ్ళు కావాలని మా నాన్నగారు పిల్లలకు పుట్టకపోతే ఫస్ట్ ఒక అమ్మాయిని పెంచుకున్నారు. వాళ్ళ అల్లుడు అల్లుడు అవుతారు. వెంకటరత్నం, పుడిపూడి వెంకటరత్నం ఆయన అల్లుడు అవుతారు. ఆయన ఇప్పుడు ఇదంతా ఆ భూమి మీకు చెల్లదు, మాకు చెల్లుతుందని మమ్మల్ని రానివ్వట్లేదు. మా పొలం మేము దింపు తీసుకునేలా చేయాలని ఆఫీస్ వారందరినీ అప్పచెప్పాలి. మా పొలం మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు గుత్తుల పుణ్యవతి సీతమహాలక్ష్మి అండి. పుణ్యవతి సీతమహాలక్ష్మి. నాకు చిన్న పిల్లలప్పుడే నా భర్త పోతే నేను తర్వాత ఆయన భార్య పోయిందనేసి నన్ను చేసుకున్నారండి. చేసుకున్న దాకా ఉండి ఆయనకి ఒక అమ్మాయి ముందే ఆ భార్యకి పిల్లలు లేరు. ఒక అమ్మాయిని పెంచుకుని పెద్ద చేశారు, పెళ్లి చేశారండి, పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఇచ్చారండి. అయినా సరే నాకు ఇచ్చింది కూడా ఆయన నాకు ఇవ్వకుండా చేయాలని పుడిపూడి వెంకటరత్నం అల్లుడు అండి. ఆయన అల్లుడు ఆ వెంకటరత్నం అనే ఆయన నా భూమి నాకు 14 గుంచాలు రాసి ఇచ్చారండి. 14 గుంచాలు రాసిస్తే అది నన్ను తీసుకొని ఇవ్వడానికి లేదు, నీదంతా ఇది నాది అనేసి మమ్మల్ని దింపు తీసుకొని ఇవ్వట్లేదండి. కాయలు ఇల్లు కూడా వీళ్ళమ్మ రాసిచ్చాడండి మాకు. ఆయన వీళ్ళు కూడా మమ్మల్ని స్వాధీనం చేసుకోకుండా ఆయన 2 సంవత్సరాల క్రితం ఆయన పేరునే రాయించేసుకున్నాడు. భూమి అంతా నా పేరున ఉంటే ఆయన వీళ్ళమ్మ ఇంటి పని రాయించేసుకున్నాడండి. నా భూమి నాకు అప్పచెప్పమని, నా భూమి నాకు ఇమ్మని పోరాడుతున్నానండి. నేను ఇళ్ళ స్థలము, తోట, 14 గుంచాల తోట.
అయినవెల్లి మండలం కె జగన్నాథపురం గ్రామంలో రాయవరపుపేట గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో మేము నివాసం ఉంటున్న ఇళ్ల వద్ద కొంతమంది రైతులు కంచెలు వేసి మమ్మల్ని మసులుకొనివ్వకుండా మా పశువులను కట్టుకొనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ముఠా నాయకుడిగా మట్టపర్తి రామారావు వ్యవహరిస్తున్నారని మా మంత్రితో చెప్పి నివాసాలన్నీ ఖాళీ చేస్తామంటూ ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాయవరపుపేట గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో వేసిన కంచెలు గ్రామంలో వేసిన కంచెలు గ్రామంలో వేసిన కంచెలు గ్రామంలో వేసిన కంచెలు భూస్వాములపై 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 గ్రామంలో వేసిన కంచెలు. వెంకటేశ్వరరావు అండి, మాది కే జగన్నాథపురం అయినవెల్లి మండలం గ్రామం. మా గ్రామంలోని మాది రాయవరపేట అండి. మా గ్రామంలో రైతులు మాకు మా నివాస స్థలాల దగ్గరలో కంచెలు వేసేసారండి. మాకు అడ్డంగానే వేసేసి మళ్ళీ మా మీద వాళ్ళ పోలీసులు చర్యలు తీసుకోమని ఎస్సీ గారికి చెప్పడంతో ఎస్సీ గారు వచ్చారండి. ఎస్సీ గారు వచ్చి మేము లేని మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని గేదెలు గట్టా తీసేమన్నారు. మాకు గేదెలు పాడి పశువులు మొత్తం మాకు ఉన్న అన్ని కూడా మేము ఆ వైపు కట్టుకుంటామండి. రోడ్డు వైపు ఆ వైపు కంచెలు వేసేయడంతో మాకు ఆధారం లేక రోడ్డు చేర్చుకుని మేము గేదెలు కట్టుకుంటున్నామండి. దానికోసమే ఎస్ఐ గారు వచ్చి మేము మా ఆడవాళ్ళ వాళ్ళని అడిగారండి. తర్వాత మేము దీనిపై స్పందించమని ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చామండి. ఎంఆర్ఓ గారు కూడా స్పందించడానికి ఆయన 2 సార్లు వచ్చారండి. ఆయన కూడా మాకు స్పందించి మా గ్రామ సమస్యను తీరుతానన్నారండి. వాళ్ళకి అప్పుడే 4 రోజుల పైన అవుతుంది, కానీ దీనిపై ఇంకా మాకు ఏమీ రాకపోవడంతో మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆ కంచెలు తొలగించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే భూస్వాములు అయిన కొంతమంది ఉన్న రైతులందరూ కూడా మమ్మల్ని మా కుల నాయకుడు ఉన్నాడు, మా కుల నాయకుడు మాకు మంత్రిగా ఉన్నాడు, మేము ఆయన మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము స్టే తెచ్చుకోగలం లేదా మంత్రి గారితో మేము మాట్లాడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మేము అయితే మరి మాకు ఆధారాలు ఏమీ లేవండి. అదే అక్కడే ఆధారం. ఆ కంచెలు తీసేసి అక్కడ మేము ఇదివరకు ఎలా ఉంటున్నామో అలాగే మా యొక్క కుటుంబాలు జీవనం కొనసాగేలాగా చూడాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. బెదిరించి వాళ్ళందరూ రైతులండి. ఆ రైతులు మట్టపర్తి రామారావు గారు ఆయన వాళ్ళందరికీ పెద్దగా ఉండి ఆయన నడిపిస్తున్నారండి దీన్ని. అదండి, దీనిపై ఆ కంచెలు తొలగించేసి మాకు ఇదివరకు ఎలా ఉందో అలాగే మేము మసిలీలాగా మాకు చూడమని మేము మీడియాని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.